సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. స్టాక్ మార్కెట్స్ ఏప్రిల్లో చాలా బాగా పుంజుకున్నాయి. ఏప్రిల్ 21 తారీఖు ఈ లాస్ట్ 1 వీక్ చూస్తే మార్కెట్స్ అనేవి ర్యాలీ బాగా వచ్చాయి. అసలు ఏం జరిగింది ఈ మార్చి నుంచి ఏప్రిల్ వరకు అని ఒకసారి చూస్తే, ట్రంప్ ఇంత భయపెట్టినప్పటికీ ఇండియన్ మార్కెట్స్ ఆల్ టైమ్ హై మళ్ళీ వెళ్ళాయి. అంతకుముందు 23,800 మార్చి 25న వచ్చిన హైని దాటి వాళ్ళ ముందుకు వచ్చాయి. ఏంటి రీజన్స్, ఏ ఫ్యాక్టర్స్ ఇంపాక్ట్ అయినాయి, అలాగే అలా అవుతున్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఇది మనం బ్యాడ్ డే చూస్తే ఈ మార్చి 4వ తారీఖు నాడు స్టాక్ మార్కెట్స్ వచ్చి సెన్సెక్స్ నిఫ్టీ వచ్చి 22,150కి వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ కొంచెం పైకి వెళ్ళి 25 మార్చి నాటికి 23,800 దాకా పెరిగింది. మళ్ళీ అక్కడి నుంచి ఏప్రిల్ 4 బ్యాడ్ డే అని చెప్పేసి ఏప్రిల్ 4 ఒక్కరోజే 21,800కి వచ్చింది. అంటే ఆ వారం రోజులు యుఎస్ మార్కెట్ కానీ ఇండియన్ మార్కెట్స్ కానీ విపరీతమైన ఫాల్ అయిపోయినాయి. ట్రంప్ అయితే ఏదైతే మనకి సుంకాలు విధించారో అవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయని ఏప్రిల్ 4 డెడ్లైన్ కనుక తీసుకున్నారు. అయితే ఆయన 90 డేస్ రిలీఫ్ రావడంతో పెద్ద ఎత్తున మిగతా దేశాలన్నీ పెరిగినాయి. అలాగే ఇండియన్ మార్కెట్స్ తీసుకుంటే ఆ రోజు నుంచి ఏప్రిల్ 4వ తారీఖు 7వ తారీఖు నుంచి చూసుకుంటే ర్యాలీ స్టార్ట్ అయ్యి ఇవాళ ఏప్రిల్ 21వ తారీఖు కల్లా 24,150 రూపాయలకి వచ్చింది. సో ఇది ఇంత తక్కువ స్పాన్లో ఎందుకు ఇలా జరిగింది, ఏమి రీజన్స్ ఎఫెక్ట్స్ అయినాయి, ఇవన్నీ కూడా మనం చూసుకుంటే మేజర్గా బ్యాంకింగ్ స్టాక్స్ బాగా సపోర్ట్ చేసాయి. ఎందుకంటే బ్యాంకింగ్కి ఆర్బీఐ రేట్ కట్ చేయటం అనేది పెద్ద ఎత్తున పాజిటివ్గా స్పందించాయి. సో 2 సార్లు రేట్ కట్ చేయటం వల్ల ఏమైందంటే బ్యాంకింగ్లో నగదు లోన్స్ ఇవ్వటానికి వీలైంది. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంకు, బ్యాంకింగ్ దిగ్గజాలు హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంకు మంచి ప్రాఫిట్స్ నమోదు చేయడంతో బ్యాంకింగ్ కూడా ఆల్ టైమ్ హైకి వచ్చింది. దాదాపు ఇది బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే అంతకుముందు 48,000 ఉన్న బ్యాంక్ నిఫ్టీ ఇవాళ 55,200కి రావటం ఇది ఆల్ టైమ్ హై రికార్డ్ లాగా వచ్చింది. సో బ్యాంకింగ్ బాగా మార్కెట్ని పైకి తీసుకెళ్ళింది. అలాగే ఫార్మా నెక్స్ట్ అనదర్ సెక్టర్ మార్కెట్కి సపోర్ట్ వచ్చింది ఏంటి అంటే ఈ యొక్క ఆటోమొబైల్ సెక్టర్ బాగా సపోర్ట్ వచ్చింది. తర్వాత ఎఫ్ఎంసీజీ కంపెనీస్ కానీ, ఆ తర్వాత ఏవియేషన్ సెక్టర్ కానీ, మెటల్స్ బాగా సపోర్ట్ అయినాయి. ఇప్పుడు ఈ ర్యాలీలో ఆఖరిగా ఏంటంటే ఐటీ సెక్టర్స్ బాగా డౌన్ అయిన ఐటీ సెక్టర్స్ ఇక్కడ మళ్ళీ పాలు ఆగిపోయి రివర్సల్ అవటం అనేది ఈ వీక్లో జరిగింది. సో ఐటీ కూడా ఇప్పుడు ఉంది కాబట్టి బ్యాంకింగ్ నిఫ్టీ 24,000 పైన కంఫర్టబుల్గా ఆగింది. సో ఇంకా నెక్స్ట్ జరగబోయేది ఏంటి అని చూస్తే మన ఇండియన్ మార్కెట్ ఆల్ టైమ్ హై వచ్చి 26,000 లాస్ట్ టైం వచ్చింది. ఆ రేటుకి మళ్ళీ వచ్చే అవకాశం ఉందా? 26,300 ఎప్పుడైతే మనకి లాస్ట్ ఇయర్ 27/9/2024 వచ్చిందో అది మళ్ళీ వచ్చే అవకాశం ఉందా అంటే ఇమ్మీడియట్గా రెసిస్టెన్స్ చూసుకుంటే 24,800 దగ్గర మొన్న 13/12/2024 నాడు వచ్చింది. సో అది మేజర్గా అక్కడికి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఇంతకుముందు ఉన్న మేజర్ రెసిస్టెన్స్ 23,800ని బ్రేక్ చేసింది కాబట్టి ఇప్పుడు ఇంకా ముందుకెళ్ళే పరిస్థితిలో ఉంది. నెక్స్ట్ తీసుకుంటే 24,800 దాకా కూడా నిఫ్టీ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. సో ట్రెండ్ అంతా కూడా ఏప్రిల్, మే కూడా పాజిటివ్గా రిజల్ట్స్ అయితే మంచి పాజిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి. కాబట్టి ఈ రిజల్ట్స్ సస్టైన్ అయ్యి మిడ్ల్గా మార్కెట్స్ అన్నీ కూడా ముందుకెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పుడు అండర్ పెర్ఫార్మెన్స్ ఉన్న సెక్టార్స్ కానీ స్టాక్స్ కానీ చూస్తే మేజర్గా కనపడుతుంది ఏంటంటే ఇది ఆటోమొబైల్ సెక్టర్లో హీరో మోటార్స్ ఒకటి బాగా అండర్ పెర్ఫార్మ్ అయ్యి రివర్సల్ అవుతుంది. దాదాపు ఇది 6,600 నుంచి ఇప్పుడు లో లెవెల్ వచ్చి 3,400 నుంచి ఇప్పుడు 4,000కి మూవ్ అవుతుంది. సో ఇది అండర్ పర్ఫార్మెన్స్, ఇది కొంచెం ఓవర్ పర్ఫార్మెన్స్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. అలాగే సేమ్ టు సేమ్ బజాజ్ ఆటో కూడా దాదాపు 12,500 నుంచి ఇప్పుడు 8,000కి వచ్చి వీక్లీ చార్ట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. ఇలాంటి ఫ్రంట్ లైన్ స్టాక్స్లో అండర్ పర్ఫార్మ్ ఉండి రివర్సల్ అయ్యే కంపెనీస్ చూసుకుంటే
మంచి యొక్క పెరుగుదల నమోదవుతది. అలాగే వోల్టాస్ కానీ ఇలాంటి కంపెనీస్, రిలయన్స్ ఇంకా మూవ్‌మెంట్ స్టార్ట్ అయింది, రిలయన్స్ కూడా. ఇవన్నీ కూడా ఇన్ఫోసిస్, ఇప్పుడు ఐటీ కంపెనీస్ అయితే మేజర్‌గా సపోర్ట్ తీసుకుంటున్నాయి. ఇన్ఫోసిస్ అంతకుముందు లో లెవెల్ 1400 నుంచి ఇప్పుడు 1450 రిజల్ట్స్ డౌన్ అయినా కానీ ఇవాళ బాగా పెరిగినాయి. యాక్చువల్‌గా ఈ 2 బాగా తగ్గుతాయి అనుకున్నాం. ఇదొకటి అండర్ పెర్ఫార్మర్. మళ్ళీ టీసీఎస్ అది కూడా 4400 నుంచి ఇప్పుడు 3300, దాదాపు 1000 పాయింట్లు డౌన్ అయింది. హెచ్సిఎల్ టెక్నాలజీస్ కానీ, టెక్ మహీంద్రా కానీ, ఐటీ కంపెనీస్ అన్నీ కూడా ఇప్పుడు రివర్స్ అయ్యే ఛాన్సెస్ బాగా కనిపిస్తున్నాయి. దాని తర్వాత చూసుకుంటే ఈ హెచ్‌డిఎఫ్‌సి ఏఎంసీ రిజల్ట్స్ బాగా రావటం, అలాగే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఇది 1927 ఇప్పుడు హై రేంజ్‌లో ఉంది. అంతకుముందు చూసుకుంటే ఈ మంత్ జనవరిలో 24 ఒకటో తారీఖు నాడు 1600 నుంచి ఇప్పుడు 300 పాయింట్లు పెరగటం అనేది ఇండెక్స్‌కి మేజర్ బూస్టింగ్ ఇచ్చింది హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకే. దాదాపు 1600 నుంచి ఇప్పుడు 1900కి వచ్చింది. సో అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ కూడా మేజర్‌గా కాంట్రిబ్యూట్ చేసింది. దాదాపు ఇది 1200 నుంచి 1400 పెరగటం అనేది ఇది మేజర్‌గా ఇది. దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్ కూడా ఇది కూడా 31 నాడు 950 ఆ రేంజ్ ఉన్న ఇది దాదాపు 200 పాయింట్స్, 250 పాయింట్స్ పెరగటం. ఈ 3 కూడా మార్కెట్‌ని లీడ్ చేసాయి. అలాగే కోటక్ బ్యాంక్ కూడా బాగా లీడ్ చేసింది. కోటక్ బ్యాంక్ 1700 నుంచి ఇవాళ 2200 దాకా వెళ్ళింది. సో ఈ 4 బ్యాంక్స్ మేజర్‌గా మార్కెట్స్ బాగా వచ్చాయి. అలాగే ఫైనాన్స్ కంపెనీస్ తీసుకుంటే బజాజ్ ఫైనాన్స్ కానీ, తర్వాత శ్రీరామ్ ఫైనాన్స్, చోళమండలం ఫైనాన్స్, ఈ 3 కూడా బాగా లీడ్ చేసినాయి మార్కెట్స్‌ని. సో అంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కంపెనీస్ బాగా ఇంప్రూవ్‌మెంట్ అయినాయి. అలాగే ఫార్మా కూడా రికవరీ అవుతుంది. ఫార్మాలో కూడా లూపిన్ కానీ, దివీస్ కానీ, టోరెంట్ కానీ, ఇఫ్కా, మ్యాన్కైండ్ ఇవన్నీ కూడా పర్ఫార్మెన్స్ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. ఆ తర్వాత ఏంటంటే రియాలిటీ స్టాక్స్ కూడా ఇప్పుడు కొంచెం పర్ఫార్మెన్స్‌లోకి స్టార్ట్ అవుతున్నాయి. రియాలిటీ, గోద్రేజ్ ప్రాపర్టీస్ కానీ, ప్రెస్టేజ్ కానీ, లోదా కానీ, డిఎల్ఎఫ్ కానీ ఇవన్నీ కూడా రివర్స్‌లో అవుతున్నాయి. సో అలాగే ఆటోమొబైల్ కంపెనీస్, అలాగే డిఫెన్స్ సెక్టార్స్ తీసుకుంటే బీడీఎల్, హెచ్ఏఎల్, మాజ్డాక్ ఇవి కూడా ఏంటంటే ఇప్పుడు మంచి రివర్సల్ స్టార్ట్ అయినాయి. సో కాబట్టి ఈ సెక్టార్స్ అన్నీ కూడా రివర్సల్ వస్తున్నాయి కాబట్టి మార్కెట్స్ కూడా స్టేబుల్ అయిపోయి మంచి మూమెంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇంకా అండర్ పెర్ఫార్మ్ ఉన్న వాటన్నిటిని కూడా మీరు ప్రాక్టికల్‌గా చూసుకుంటే మంచి వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయండి. సో ఇవన్నీ కూడా ఒక ఎడ్యుకేషన్ పర్పస్‌గా మీకు చెప్తున్నా. సో స్టాక్ మార్కెట్‌లో ఏంటంటే మార్కెట్స్ రివర్సల్ అయ్యే టైంలో బాగా తక్కువ ఉన్న స్టాక్స్‌ని, ఫ్రంట్ లైన్ స్టాక్స్‌ని బయింగ్ చేసుకోవడం ద్వారా మంచి ప్రాఫిట్స్ అయితే పొందటానికి అవకాశాలున్నాయి. థ్యాంక్ యూ అండి. నమస్తే.